ఓం వెంకటేశాగంటి గురువు గారికి నమస్కారములు. నా పేరు రామస్వామి గంజం వర్ష. నా పుత్ర కొడుకు కూతురికి కళ్ళు దూరపు వస్తువులు మసగా కనిపించగా డాక్టర్ పరీక్షతో కళ్ళద్దాలు వాడిస్తున్నాము. పాప శ్రీకాకుళంలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. మొన్ననే 10వ క్లాస్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి, తాత నా కళ్ళు పవర్ పెరిగిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది, దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే తెలియజేయాలని నాకు అడిగితే నేను అనుకున్నాను ఏంటంటే, పాప మానసికంగా భయంతో చాలా బాధపడిపోతుందని నాకు అనిపించింది. నేనైతే ప్రతిరోజు డ్రై ఫ్రూట్ తీసుకోమన్నాను. అలాగే ఆకుకూరలు, క్యారెట్లు, సలాడ్లు, కరివేపాకు ఇవన్నీ ఆహారంలో ఉండేటట్టు చూసుకొని ఉదయాన్నే లేచి స్నానాలు చేసుకొని పోషక కిరణాలు వచ్చే సమయానికి దావాపై వచ్చి కూర్చొని ఓంకార మంత్రము జపించమని చెప్పాను. ఇలా జపించినట్లయితే కొన్నాళ్ళకి నీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాను. ఇదంతా విన్న తర్వాత ఏమైందంటే, నేనుతో హాస్టల్లో ఉన్నాను. ఇంటికాడైతే ఇలాంటి సదుపాయాలు ఉంటాయి, కానీ హాస్టల్లో ఉండవు. నేను ఎలా అర్థం కాక మీ గురువుగారికి నా సమస్య యొక్క పరిష్కారము తెలియజేయమని నాకు అడిగింది. పాప పేరు హర్షిత. మీరు ఈ మధ్యన ఆయుర్వేదం గురించి కొన్ని వీడియోలు చేశారు. ఈ ఆయుర్వేదం ద్వారానా లేదంటే వేదాల ద్వారానా ఏమైనా పరిష్కారాలు ఉంటే తెలియజేసి నా మనవరాలు యొక్క భయం పోగొట్టి సమస్య పరిష్కరిస్తారని ఆశతో నేను మీకు వేడుకుంటున్నాను. ఓ ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రామస్వామి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళ మనవరాలికి చూపు కొద్దిగా తగ్గుతున్నది, అమ్మాయి స్కూల్లో చదువుతోందో మరి కాలేజ్కి వచ్చిందో, స్కూల్లోనే చదువుతోంది అనుకుంటా, అయితే హాస్టల్లో ఉంటుంది అని చెప్పుకుంటూ పూషాకిరణాలను చూడమని చెప్పాను, మంచి భోజనం పెడుతున్నాము, క్యారెట్స్ అవి తినమంటున్నాను కూడా చెప్తున్నాడు ఆయన. రామస్వామి గారు, ఇది మనం బాగా ఆలోచిస్తే ఈ పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తాయండి. తల్లిదండ్రులకి లోపం ఏదైనా ఉంటే అది పిల్లల్లోకి వస్తుంది. అలానే తాతల దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లం కూడా పిల్లలకి రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి అవి వాటిని సరిచేసుకోవడం మన బాధ్యత. వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇవ్వవలసిందే, ఇచ్చి తీరవలసిందే. మంచి ఆహారం ఇచ్చి మంచిగా వ్యాయామం అది చేసేటట్టుగా చూడాలి. అలానే నేత్రం, కళ్ళతో చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు ఆ కళ్ళని ఇటు ఇటు తిప్పడం, పైకి కిందకి తిప్పడం, ఇది చేయటము రెగ్యులర్గా చేయాలి. ఒక ఆకుపచ్చ రంగు చెట్లను చూస్తూ చేస్తే చాలా మంచిది. సో దీంతో పాటు ఈ మంత్రము ఇక్కడ ఉంది చూసారా, ఇది ఋగ్వేద మంత్రము 10వ మండలము 188వ సూక్తము 4వ మంత్రం, 158వ సూక్తం. కొద్ది తేడా ఉండొచ్చు కానీ అది. ఓం చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విక్యై తనూభ్యః సంచేదం విచపశ్యేమ. ఇది చాలా సింపుల్ మంత్రం అన్నమాట. చక్షుర్నో దేహి, ఇక్కడ పదాలు విడదీసి ఇచ్చాను. చక్షు నహ, దేహి, దేహి ఒత్తి పలకాలి, మామూలు దేహి కా దేహి. చక్షుషే చక్షు విఖ్యై తనూభ్యః సంచ ఇదం న విచపశ్యేమ. 4 ఇక్కడ విచపశ్యేమ. సో చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విఖ్యై తనూభ్యః సంచేదం విచపశ్యేమ. ఈ మంత్రాన్ని ఉదయమే పూషాకిరణాలు చూసేటప్పుడు ఈ మంత్రం చదువుకోవచ్చు. అలానే సాయంకాలం కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకోవచ్చు. సూర్యుడు ఉన్నంతసేపు సూర్యుని దృష్టిలో పెట్టుకొని వెలుతురులోకి వెళ్ళి, ఇంట్లో కూర్చొని కాదు, రూమ్లో కూర్చొని కాదు,
గ్లాస్ విండోస్ నుంచి వస్తుంది కదా సూర్యుడు అనుకుంటే కుదరదు, అలా సరిపోదు. మీరు బయటికి వెళ్ళి చేయాలి. చేసేటప్పుడు మీరు ఆ, ఈ షోల్డర్స్ నుంచి పామ్ దాకా ఇట్లా ఫుల్గా వేసుకోకూడదు. ఇదంతా కూడా సూర్యుడికి కనిపించాలి శరీరం, ఇటు ఇటు ఈ చెయ్యి, అలానే మోకాళ్ళ నుంచి కింద దాకా శరీరం కనిపించాలి సూర్యుడికి. అంటే సూర్యుడు వెలుతురు అక్కడంతా పడుతూ ఉండాలి, ఫేస్ ఎట్లన్నా కనిపించాలి. దీని మూలంగా ఏమవుతుందంటే ఆ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి అనే రెండు కిరణాలు ఉంటాయి, అవి కనిపించవు మనకి. సో ఇప్పుడు అశ్విని దేవతలు అంటే కనిపించేవాళ్ళు కనిపించని వాళ్ళు ఇద్దరిని కలిపితే అశ్విని దేవతలు అంటారు అనమాట. సో కనిపించేది పూషా కిరణాలు, కనిపించింది ఈ అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి. ఈ రెండు కిరణాలు చాలా తక్కువ మోతాదులో వస్తాయి, వచ్చి స్కిన్లోకి ఈజీగా చొరబడతాయి. అవి వెళ్ళటం మూలంగా ఏం లాభాలు ఉంటాయో చూద్దాం ఒకసారి. ఏ వెళ్ళటం మూలంగా, అల్ట్రావైలెట్ ఏ వెళ్ళటం మూలంగా మన కంటికి చాలా మంచిది, బ్రెయిన్కి చాలా మంచిది. ఈ కంట్లోంచి అవి పాస్ అవ్వాలి. అలానే మీకు అల్ట్రావైలెట్ బి రావడం మూలంగా డి విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది, అప్పుడు బాడీకి రెసిస్టెన్స్ పెరుగుతుంది, శరీరము చక్కగా దారుఢ్యం కలిగి ఉంటుంది అన్నమాట. అలానే గుండె జబ్బులు రావు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నిటినీ పోవాలి అంటే కనుక యూవీఏ, యూవీబి ఈ రెండు కిరణాలు తగలాలి. అవి డే టైంలో తగులుతాయి అన్నమాట. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయంలో ఒక 15-20 నిమిషాలు సూర్యుడి నుంచి ఆ వెలుతురు తీసుకోవాలి మనం. సో అది తీసుకుంటే కనుక బాగుంటుంది. సూర్యుడిని చూడక్కర్లేదు మీరు, సూర్యుడి దగ్గర నుంచొని ఎండలో నుంచొని ఈ చేతులకి కాళ్ళకి సూర్యుడు రోజు తగిలేటట్టు చేయాలి. మబ్బులు ఉన్నా సరే, మబ్బులు ఉన్నా పర్వాలేదు, ఆ కిరణాలు అయితే వచ్చేస్తాయి. సో అవి ఇప్పుడు ఈ ఈ రెండు కిరణాల్లో ఏవి మన అశ్విని దేవతల్లో ఒక దేవత కనిపించే దేవత, ఒక దేవత కనిపించని దేవత. మేము చాలా వీడియోస్ చేసాం, దానిలో చెప్పాం కనిపించిన దేవత అల్ట్రావైలెట్, అల్ట్రావైలెట్ ఏ బి అనమాట. ఇవి కనిపించే దేవత ఏంటంటే ఈ పర్టికులర్ పూషా కిరణాలు. సో సూర్యాస్తమయం సూర్యోదయం టైంలో పూషా కిరణాలని చూడాలి. అలా అని ఈ టైంలో ఈ ఈ సూర్యుడి నుంచి వచ్చే ఈ కిరణాలను ఆస్వాదించాలి. శరీరంలో ఎంత భాగంలో పడితే ఎక్కడో ఒక చోట ఒక్క కిరణం పడినా చాలు శరీరానికి దారుఢ్యం వస్తుంది, కంటికి కూడా మంచిది. సో ఇవన్నీ కూడా మనము చేయాలి. అందులో భారతదేశంలో చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి విదేశాల్లో ఇక్కడ అమెరికాలో మేమంతా కూడా దాదాపు 23.5 డిగ్రీల కంటే పైన ఎక్కువ ఉంటాం అన్నమాట నార్త్ సైడ్. సో కిరణాలు చలికాలంలో రావు, ఆ యూవీఏ యూవీబి కిరణాలు రావు. అందుకని ఇక్కడ వాళ్ళు చూస్తే మీరు చాలామంది యువతీ యువకులు కూడా షార్ట్స్ అంటే చెడ్డీలు వేసుకొని, చెడ్డీలు అంటే నిక్కర్లు వేసుకొని ఒక పల్చటి టీషర్ట్ వేసుకొని రోడ్ల మీద పరిగెడతా ఉంటారనమాట. మనం అనుకుంటాం వీళ్ళేంటి బాడీని ఇట్లా ఎక్స్పోజ్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ మాకు ఎండాకాలం 6 నెలలు మాత్రమే సూర్యుడు బాగా ఉంటాడు అనమాట, చలికాలంలో ఉండడు. అందుకని ఉండడు అంటే ఆ కిరణాలు తక్కువ రావటం, వస్తాయి ఎప్పుడో మధ్యాహ్నం పూట వస్తాయి. సో అందుకని అందులో చలికి బయటికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ వెళ్ళినా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వేసుకోవాలి. ఇప్పటికీ మాకు చలిగానే ఉంది, పొద్దున్న చలి, సాయంకాలం కొద్దిగా వేడి అట్లా ఉంటుందన్నమాట. సో అందుకని మాకు అవకాశం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్లా మేము కూడా నిక్కర్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని బయటికి వెళ్ళి ఎండకు నుంచోవాల్సి వస్తుంది, లేకపోతే మాకు ఆ ఎండ సరిపోదు అనమాట. సో ఇక్కడ ఏమంటే చక్షు, ఈ మనం ఈ అర్థం చూద్దాం ఈ మంత్రంది. ఈ సూర్యుడు నహ మన అంటే మాకు అని కూడా వస్తుంది అనమాట. చక్షుషే నేత్రములకు, చక్షు దివ్యశక్తి అంటే జ్యోతిని, దేహి ధరింపజేయునుగాక, ఇచ్చునందుగా ధరింపజేయునుగాక అని అర్థం అనమాట. అంటే ధరింతుముగాక అని వస్తుంది అనమాట. నహ మనకు, తనూభ్య ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, శారీరక సంబంధ పుత్ర పౌత్రాదులు అంటే మనకి పుట్టే పుత్ర పౌత్రాలను కూడా మనం చూడగలగాలి. అప్పటిదాకా మా కంటి చూపు ఎక్కడికి పోకూడదు, అది బ్రహ్మాండంగా ఉండాలని చెప్పడం అనమాట. సో పుత్ర పౌత్రాదులు అంటే పుత్రుడు అంటే ఇమ్మీడియట్గా కొడుకు కూతురు వస్తారు, పౌత్రాదులు అంటే మనవలు వస్తారు. అది ఎంత తరాలు, ఎన్ని తరాల దాకా కనిపించాలని విఖ్యై ప్రకాశము కొరకు అంటే విశిష్టమైన ఖ్యాతి కొరకు, విశిష్టమైన ఖ్యాతి కలిగినటువంటి. సో చక్షు నేత్రజ్యోతిని ఇచ్చును, దీనిచే మనము ఇదం ఈ విశ్వమంతటిని సంపశ్యేమ, సం అంటే మంచిగా, పశ్యేమ ఉత్తమ రీతిలో చూడగలుగుదము, చ మరియు విపశ్యేమ చ విశేష రూపం చూద్దాం గాక అని చెప్పడం అనమాట.
సో ఇలా మనకి ఈ మంత్రం ఎంత బాగా చెప్తోందంటే ఈ మంత్రం అర్థం మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఈ సూర్యుడు అని ఇది ఈ మంత్రానికి దేవత సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడు అని ఇక్కడ స్టార్టింగ్లో రాశారు, కానీ దానిలో అక్కడ లేదు అని. కానీ మనకు అర్థం చేసుకోవాలి, దేవత సూర్యుడు అన్నప్పుడు సూర్యుడి పరంగా చెప్తున్నాం అనమాట. చక్షుషే, ఈ చక్షువులు, చక్షుర్నో దేహి అంటే ఈ చక్షువులు అయితే ఏవైతే ఉన్నాయో అవి మాకు, దేహి అంటే ధరింతుముగాక, చక్షుషే నేత్రములకు, చక్షు దివ్యశక్తిని ధరింతుముగాక, విఖ్యై అంటే విశేషమైన ఖ్యాతి కలిగిన ప్రకాశం కలిగినవి ధరింతుముగాక, తనోభ్య పుత్ర పౌత్రాదులను చూతుముగాక, సంచ ఇదం మంచిగా, ఇదం ఈ యొక్క అని చెప్పుకుంటూ విచపస్యేమ విశిష్టముగా మేము చూతుముగాక అని చెప్పి మరియు 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 అనుకుంటూ ఈ మంత్రంలో వచ్చిందనమాట. సో అంటే మనకి సూర్యుడిని ప్రార్థించేటప్పుడు మరి సూర్యుడి వెలుతురు మన మీద పడితేనే ఆ ప్రార్థనకు సఫలీకృతం అవుతుంది. ఇంట్లో కూర్చొని భజన చేస్తే కుదరదు. సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు బయట ఉన్నప్పుడు నుంచొని సూర్యుడి వెలుతురు మన మీద పడుతూ మనం దీన్ని చేయాలి. అప్పుడు ఈ పూషాకిరణాలు యూవి అంటే అల్ట్రావైలెట్ ఏ, తర్వాత అల్ట్రావైలెట్ బి అనే ఈ కిరణాలు మన శరీరం మీద పడి మనకి విపరీతమైన శక్తినిస్తాయి, కంటి చూపునిస్తాయి. అలానే మనకి డి విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది, గుండె నొప్పులు రావు, కిడ్నీ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇవన్నీ కూడా మనకి ఆ సూర్యుడి మూలంగా కలుగుతున్నాయి. అదే ఇక్కడ చెప్పడం అనమాట. విఖ్యై విశిష్టమైన ప్రకాశం అనమాట. ఆ విశిష్టంలోనే అసలు అర్థం ఉందన్నమాట. ఏదో ప్రకాశం ఉంది అంటే మనం ప్రకాశం చూస్తున్నాం కదా, ఇందులో విశిష్టత అయితే అంటే మనకి కనిపించింది ఏదైతే ఉంటుందో ఆ కిరణాలని మనం విశిష్ట కిరణాలు అంటాం అనమాట. చక్షు దృశ్యశక్తిని మనకి ఇస్తుంది అనమాట. ఈ దృశ్యశక్తి చాలా ఇంపార్టెంట్. అలానే హోమం చేస్తూ ఆ అగ్నిని చూస్తూ ఉంటే ఆ ఎరుపు మూలంగా అది కంట్లోకి వెళ్ళి బుద్ధిని ప్రభావితం చేస్తుంది అనమాట. బ్రహ్మాండంగా మంచి బుద్ధిని ఇస్తుంది. సో ఈ మంత్రం చదవమని చెప్పండి. చాలా సింపుల్ మంత్రము. చూడండి, ఇట్లా చదవాలి. ఓం చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విఖ్యై తనూభ్య సంచేదం విచ పశ్యేమ. ఇంత సింపుల్. ఇందులో ఎక్కడ స్వరాలతో ఆటలాడుకోవడం కానీ ఏమీ లేవు. సింపుల్ మంత్రం అనమాట. ఇలా చదివేసేయండి చాలు. ఇది మనసులో చదువుకుంటూ సూర్యుడి వెలుతురులో ఉంటే ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలు అలా చేయడం మూలంగా శరీరం దృఢపడుతుంది, కంటి చూపు పెరుగుతుంది, చక్కటి జ్యోతిని ఇస్తుంది, మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాకుండా మన కొడుకులు కూతుర్లు మనవలు మనవరాళ్ళు వాళ్ళ కొడుకులు కూతురు అందరినీ చూడగలుగుతాం అనమాట. ఇది ఖచ్చితం అనమాట. ఈ మంత్రం చెప్పింది అంటే అది ఖచ్చితంగా. కాబట్టి ఈ మంత్రంతో రోజు జపం చేయమని చెప్పండి. రోజు సూర్యుడి మీద నుంచోమనండి. వీలైతే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి 15 నిమిషాలున్నా సరిపోతుంది మనకి. అలా చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సూర్యుడి వెలుతురు తగలదు అని నేను ఎంతసేపు హాస్టల్లో ఉంటాను, నాకు అవి కుదరవు, ఇవి కుదరవు. మన శరీరానికి కావాలనుకున్నప్పుడు ఎండకు వచ్చి నుంచోవటం అన్నది సహజం. ఎప్పుడైనా స్కూళ్ళల్లో మాకు చిన్నప్పుడైతే ఒక గంట పీటీ అని ఉండేది, ఫిజికల్ ట్రైనింగ్. చక్కగా ఎండలో తీసుకెళ్ళి మాకు ఎండలో నుంచోబెట్టి ఎక్సర్సైజ్ చేయించేవాడు. అది అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అంతా నిక్కర్లు చొక్కాలే కదా వేసుకునేది. చక్కటి ఎండ తగిలేది, బ్రహ్మాండమైన రెసిస్టెన్స్ ఉండేది. అది కాకుండా మేము మధ్యాహ్నం పూట లంచ్ గబగబా తినేసి గబగబా ఆడుకునేవాళ్ళం, ఉన్న టైంలో ఆడుకునేవాళ్ళం. మళ్ళీ సాయంకాలం స్కూల్ వదిలిన దగ్గర నుంచి ఆట ఆట ఆట. ఆ ఎండలో, ఆ సాయంకాలం ఎండలో మనం ఎక్కువసేపు ఉండడం మనకు బ్రహ్మాండం ఉంటుంది. ఆడపిల్లలకు కూడా ఆటలు ఉన్నాయి, బ్రహ్మాండమైన ఆడుకోవచ్చు. వాళ్ళు ఖోఖో ఆడుకోవచ్చు, లేకపోతే వాళ్ళు టెన్నిస్ ఆడుకోవచ్చు, ఇంకేవో ఆటలు వాళ్ళకి కుదిరినవి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరితో. కొంతమంది అయితే తొక్కుడు బిల్ల అవి ఆడుతుంటారు. ఏ ఆడినా సరే ఎండలో ఆడాలి. ఎండ తగలాలి. సూర్యుడు తగలకపోతే మన శరీరం బలపడదు. కొంతమంది అనుకుంటారు, అబ్బా నల్లబడిపోతాం, అందం తగ్గిపోతుందని. అందం తగ్గిపోదు, ఐశ్వర్యం పెరుగుతుంది. సూర్యుడి జ్యోతి తగిలినప్పుడు ఐశ్వర్యం పెరుగుతుంది, మీకు విపరీతమైన కాంతి వస్తుంది మీలో. ఏదో రోజంతా నుంచోమంటలేగా, ఓ 15 నిమిషాలు అప్పుడు, 15 నిమిషాలు ఇప్పుడు, 15 నిమిషాలు అప్పుడు, అట్లా రోజుకు ఒక 45 నిమిషాలు అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. సో అది మంచిది. మబ్బులు ఉన్నాయి కదండి, మబ్బులు ఉన్నా సరే ఆ కాంతి అయితే వచ్చేస్తుంది. అశ్విని దేవతలు వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ దేవతలను ప్రసన్నం చేసుకుంటే మనకు అసలు ప్రాబ్లం ఉండదు. ఇదండి రామస్వామి గారు. చక్కగా అందరికీ చెప్పండి.
గుండె ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండోయ్ దీని మూలంగా. ఈ మంత్రం చదవడం మూలంగా మనకి గుండె ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి. వీటన్నిటికీ ఇది పనికొస్తుంది అనమాట. ఎందుకంటే సంపశ్యేమా, ఉత్తమ రీతిలో చూడగలుగుదాము. ఉత్తమ రీతిలో చూడటం అంటే ఏమిటి? ఉత్తమ రీతిలో, ఉత్తమ రీతి అనేది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, మీకు మీరు అర్థమవుతుంది. విఖ్యై, ఇది చాలా ఇంపార్టెంట్ పదాలు ఇవన్నీ. సో ఇవి అంతేకాకుండా దేహి, ఇది ఒత్తి పలకాలి. దేహి, దా ఒత్తు దా అనమాట. దేహి, ఈ పదం సంస్కృతంలో ఉంటుంది, తెలుగులో ఉండదు. సో దేహి, మామూలు దేహి, అమ్మా దేహి అన్నం పెట్టమ్మా అని కొంతమంది బిచ్చగాళ్ళు అడుగుతుంటారు, అది వేరు. ఇది దేహి, ధరింతుము అంటే ఉత్తమ జ్యోతిని ధరింతుము కళ్ళల్లో అని చెప్పి, అందుకనే చక్షుహు చక్షుహు అని వస్తూనే ఉందన్నమాట ఈ మంత్రంలో. సో అందుకని మనము ఈ మంత్రం చదువుతూ ఈ మంత్రంలో ఉన్న విశిష్టతను గుర్తుపెట్టుకొని సూర్యుడిని వెలుతురు మన మీద పడేటట్టు చేసుకొని మనమంతా ఆనందంగా ఉందాం. అదండి రామస్వామి గారు. సో మీ ప్రశ్నకి జవాబు దొరికింది అనుకుంటాను. వీలైనంత మటుకు అమ్మాయికి చెప్పండి. మనం అంతకంటే ఏం చేయలేం, వాళ్ళ కర్మను మనం ఏం పుట్టించలేం కదా. సో వాళ్ళకి వింటే మాట వాళ్ళకే ఆరోగ్యం, వినలేదనుకోండి వాళ్ళే అనుభవిస్తారు. ఇక మనం ఏం చేసేది లేదు. ఇక మీరు ఈ మంత్రం చదవండి. ఎందుకో చెప్తాను, మీకు ఆ అమ్మాయికి పుట్టే కొడుకులు కూతుర్లు కూడా మీరు చూడగలుగుతారు రామస్వామి గారు. సో చదివేసేయండి మీరు కూడా ఈ మంత్రం. అందరూ చదవాల్సిన మంత్రం ఇది. బ్రహ్మాండంగా సూర్యుడు ఎదురు హాయిగా నుంచొని ఈ మంత్రం చదువుకోవాలి మనసులో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మెమరైజ్ చేయండి చక్కగా. ఈ మంత్రాన్ని చూసి కాస్త రాసుకొని నేను చెప్పిన విధంగా చదువుకోండి, మెల్లగా చదవండి. ఓం చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విఖ్యై తనోభ్య సంచేదం విచ పశ్యేమ. ఇక్కడ విచ పశ్యేమ విడివిడిగా నేను చదివాను, కానీ చదవాల్సిందంటే సంచేదం విచ పశ్యేమ అని చదివితే సరిపోతుంది. ఓకేనా? ఇది చాలా సింపుల్ మంత్రము, దీన్ని వెతికి మీకోసమే ప్రత్యేకంగా ఇస్తున్నాను. అందరూ కూడా ఈ మంత్రం చదువుతారని ఆశిస్తాను. ఉంటానండి. ఓం.